వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. పాకిస్తాన్లో 77 ఏళ్ల ఇన్నోవేషన్ తర్వాత ఫైనల్గా వాళ్ళకి సైకిల్ అంబులెన్స్ అయితే వచ్చిందంట. దీన్ని కనిపెట్టడానికి వాళ్ళు ఎంత కష్టపడినారో, ఎంతమంది సైంటిస్ట్ ఇన్వాల్వ్ అయినారో, దానికి మళ్ళీ వాళ్ళు చూడు ప్రెస్ వాళ్ళు బాయ్జన్ స్లో మోషన్లో దిగినాడబ్బా. దే టుక్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ అంట. వీళ్ళు చూడు పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ అంటే మామూలుగా ఉండదు. ఏ మ్యాన్ ఫ్రమ్ పాకిస్తాన్ లాహోర్ మొహమ్మద్ అలీ జిన్నా డ్రెస్డ్ యాజ్ ఎ ముస్లిం ఉమెన్ బిఫోర్ బీయింగ్ కాట్ షాప్ లిఫ్టింగ్ ఇన్ లండన్ అంట. అమ్మాయిలాగా డ్రెస్ వేసుకొని హిజాబ్ వేసుకొని షాప్ లిఫ్టింగ్ చేస్తాడంట లండన్లో. నేను ఎంత పవర్ఫుల్ కాకపోతే నేను వేసిన బాణంకి అశ్వగా అది కాదబ్బా కృష్ణ. నేను ఎంత పవర్ఫుల్ కాకపోతే నేను వేసిన బాణంకి అశ్వగాడు 10 అడుగులు వెనక పోయిండు. ఏమతి డాష్ హాలీవుడ్ సినిమాలు చూస్తూ పెరిగినారు. మనం హాలీవుడ్ సినిమాలు చూస్తూనే పెరిగినాం కదా చిన్నప్పటి నుంచి. ఎన్ని సినిమాలు రాలే చిన్నప్పటి నుండి, అందుకు కొట్టుకుంటున్నారు. 50 minutes బ్రూటల్ ట్రాలింగ్ ఆఫ్ TFI. ఎవరు 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 వస్తున్నారు అనుకుంటున్నారు సార్? మీ పాదం తాకడానికి నేల రెడీ, మీ ఊపిరిలో చేరడానికి గాలి రెడీ. చూస్తారా చూస్తారా? కత్తి కాస్ట్యూమ్ వేసుకోవడం చూస్తారా? వీరత్వం దిగ్గు పెట్టుకోవడం చూస్తారా? బాడు తగిలితే దెబ్బ బాబత్త ఇండస్ట్రీ అబ్బా. సిల్వర్ స్క్రీన్ సింహం ప్రొజెక్టర్ కా పైథాన్ బాక్స్ ఆఫీస్ కా బఫూన్. బాక్స్ ఆఫీస్ కా బఫూనా? మిమ్మల్ని కొట్టే వాళ్ళే లేరు. ఇయ్యండి సాక్ష్యాలు. ఎవర్రా? "30 years industry meets secular Sonakshi. This is what the air looks like. I want to ask all those people busting crackers right now, are you all stupid or what?" అంత అవసరమా స్టూపిడ్ గిపిడ్ అంటాము? యువతలు చూసుకుంటేనేమో హ్యాపీ న్యూ ఇయర్ చేసుకుంటుంది బస్టింగ్ క్రాకర్స్ విత్ బస్టింగ్ క్రాకర్స్. ఇదే అప్పుడు అనేది మోడీ హిపోక్రీసీకి బీసీ మాకని. ఈ CJP ప్రొటెస్ట్లో కూడా ఫుల్గా ఎగిరింది కదా ఇన్స్టాగ్రామ్లో. మనం గెలిచామని ఎంత డబ్బులు ఇచ్చారో. ఈ చెప్పేది కూడా సరిగా చెప్పొచ్చు, క్రాకర్స్ పేల్చాకండి పొల్యూషన్ వస్తుంది అది ఇది అని. డైరెక్ట్ యువర్ స్టూపిడ్ ఆర్ వాట్ అంట. అంత అవసరమా? స్టే అలర్ట్ వైల్ ఎట్ ఫ్యూయల్ పంప్స్. E20 పెట్రోల్ అంట ఇది. ఏదో ఆక్వా అని ఉంది బాటిల్. మిరిండా చూస్తేనేమో వేరే బాటిల్ వచ్చింది ఇప్పుడు. కేరళనో కమ్యూనిస్ట్ పార్టీనో ఫేక్ వీడియోనో. బాటిల్ వేరు, ఈడ బాటిల్ వేరు. కేరళనో ఫేక్ వీడియోనో. ఇదిగో దిస్ ఈజ్ ద ఫస్ట్ పిక్ అండ్ దిస్ ఈజ్ ద సెకండ్ పిక్. బాటిల్ మారింది. ఈ E20 పెట్రోల్ వల్ల నిజంగానే బైక్స్ ప్రాబ్లం వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. నా బండికి నేను వాడేది E20 పెట్రోలే, నాకైతే పెద్ద ప్రాబ్లమ్స్ అయితే ఏం రాలే. నాకు తెలిసిన ఒక మెకానిక్ అయితే చెప్పినాడు ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి, ఫ్యూచర్లో అయితే వస్తాయి అని చెప్పినాడు. మరి అది ఎంత మాత్రం మరి నిజమో కాదో తెలీదు. ఇదేం కాంబినేషన్ రా బాబు. Mahesh Babu is promoting Srinivasa Mangapuram
రమేష్ అనే వాళ్ళ అబ్బాయి జయకృష్ణ. రమేష్ అనే వాళ్ళ అబ్బాయి అండి. ఓకే. The whole family is very, very happy. In fact, we are all very, very excited. ఇప్పుడు దాకా చూసిన టీజర్ కానీ సాంగ్స్ కానీ ట్రైలర్ కానీ చాలా చాలా బాగుంది. బోత్ ద లీడ్ ప్లేయర్స్ కృష్ణ అండ్ రాశా వెరీ వెరీ గుడ్. ద ఫిల్మ్ ఇస్ రిలీజింగ్ ఆన్ July 30th. ఇది నా రాజకుమార్ రిలీజ్ డే. July 30th స్పైడర్ మ్యాన్ రిలీజ్ కదా, ఆ టైంలో అవసరమా? అది మ్యాటర్. శ్రీనివాస మంగాపురం అంట, వీళ్ళ అన్నయ్య వాళ్ళ కొడుకేమో 30th అంట రిలీజు, అండర్ వైజయంతి బ్యానర్. నేను మహేష్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్ ముగ్గురు వైజయంతి బ్యానర్లోనే ఇంట్రడ్యూస్ అయ్యారంట. జీవి ప్రకాష్, థ్యాంక్ యూ డియర్ మహేష్ సార్, ఇట్ మీన్స్ ఎ లాట్. ఈ లుక్ అందులో ఉంటుందేమో మరి, వారణాసి. బా, ధనుష్ లాంటి స్థాయి నటుడు ఇలాంటి స్టేట్మెంట్ అవసరమా? మేయాలగన్ అండ్ మహారాజా ఆర్ బెటర్ ఫిలిమ్స్ దాన్ రావణ్, బట్ వెన్ మై ఫిలిమ్స్ లైక్ పుదుపెట్టై, వాడా చెన్నై, కర్ణన్, రాంజానా మిస్ నేషనల్ అవార్డ్స్, నాట్ ఈవెన్ 10% స్పోక్ అబౌట్ ఇట్. టుడే 90% అపోజింగ్ మై అవార్డ్. ఓకే. మేయాలగన్, మహారాజా నాకు మూవీస్ కన్నా మంచి మూవీస్. రాయన్ కన్నా, రాయన్కి నేషనల్ అవార్డ్ అయితే వచ్చింది. ఆ రాయన్ మూవీ డైరెక్ట్ చేసింది ధనుషే. కానీ మేయాలగన్, మహారాజా బెటర్ మూవీసే. కానీ అప్పుడు నా మూవీస్ అప్పుడు పుదుపెట్టాయి, వాడా చెన్నై అవి రిలీజ్ అయినప్పుడు అవి మిస్ అయ్యాయి నేషనల్ అవార్డ్స్. అప్పుడు ఎవరు మాట్లాడలేదు, కానీ ఇప్పుడు మాట్లాడుతున్నారు అంటున్నారు. ఇప్పుడైతే అపోజ్ చేస్తున్నారు అంటున్నారు. అసలు ఈ అవార్డ్స్ మీద ఎవరికి నమ్మకం లేదు. ఇప్పుడు ఏదో ఇచ్చారంటే అవునా సరే అంటారు అంతే. నేషనల్ అవార్డు దానికి ఎంత ఇంపార్టెన్స్ అయితే ఇవ్వట్లే. ఈ అవార్డ్స్ మీద అయితే అసలు ఎవరికి ఇంట్రెస్ట్ కూడా లేదు. ఫ్యూచర్ ఆఫ్ ఇండియా, హోమ్ మినిస్టర్ని ఈ మినిస్టర్ని కొడతా ఉన్నారు కాల్తో. ఈడ మోడీ ఫోటో చించేసినారు ఆల్రెడీ. आप लोग ये क्या कर रहे हैं? तो पीसफुल प्रोटेस्ट था. ये कोई पीसफुल प्रोटेस्ट छोड़ेंगे तो हम प्रोटेस्ट में पीसफुल नहीं है, हम यहाँ మీరు ఏం చేస్తున్నారు? ఇది పీస్ఫుల్ ప్రొటెస్ట్ కదా అని అడుగుతున్నాడు. प्रोटेस्ट छोड़ेंगे तो हम प्रोटेस्ट में पीसफुल नहीं है, हम यहाँ ఇది పీస్ఫుల్ కాదు అంటుంది ఈమె. आप जाइए गोदी मीडिया में. బాబ్ జాయే గోధి మీడియా అంట. వీళ్ళు టీనేజర్స్, మన ఫ్యూచర్ ఆఫ్ ఇండియా, జెన్జీ. అసలు మోడీకి ఎందుకు ఓటేయాలి అన్నది ఇతను చెప్తాడు చూడండి. అసలు బీజేపీ హిందూ ముస్లిం కాకుండా ఏమైనా డెవలప్మెంట్ గురించి మాట్లాడుతుందా ఎప్పుడైనా? అసలు డెవలప్మెంట్ చేసిందా ఏమైనా? 10 years అయిపోయింది కదా, ఏమైనా చేసిందా? ఎందుకు మీరు బీజేపీకి సపోర్ట్ చేస్తారు? అంధభక్తులు రా మీరు అంటే. 2014 మెట్రో లెంత్ 250 kilometers ఉండే, ఈ రోజు 1000 kilometers దాటిపోయింది. 5 cities నుంచి 25 cities దాటిపోయింది. ఎక్స్ప్రెస్ వేస్ 93 kilometers ఉండే, ఈ రోజు 3000 kilometers ఉంది. నేషనల్ హైవేస్ 93,000 kilometers ఉండే, ఈ రోజు 150,000 kilometers ఉండే. ఇక్కడ చూసినా మ్యాక్సిమం నేషనల్ హైవేస్, మెట్రో, ఎక్స్ప్రెస్ హైవేస్ బాగా డెవలప్ అయినాయి. మెట్రోస్ కూడా బాగా డెవలప్ అయినాయి. ఎయిర్పోర్ట్ ఉంటే 70 ఎయిర్పోర్ట్స్ ఉంటే దాన్ని 10 years లో 170 ఎయిర్పోర్ట్స్ చేస్తున్నారు. ఆయుష్మాన్ అది హెల్త్ స్కీమ్ కింద ఈరోజు 50 crore కంటే ఎక్కువ మంది బెనిఫిషియరీస్ ఉన్నారు. 10 కోట్ల టాయిలెట్స్ కట్టినారు. ఇన్ఫ్లేషన్ ఆ టైంలో 8 to 15% కంటే ఎక్కువ ఉండే, ఈ రోజు 5 to 6%. ఫారెక్స్ రిజర్వ్స్ $300 billion ఉండే, ఈ రోజు $700 billion కంటే ఎక్కువ ఉంది. డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ ఎంత ఉండే? ఇప్పుడు కూడా 600 crores 700 crores ఉండే, ఈ రోజు 40,000 crores దాటిపోయింది. రెన్యూబుల్ ఎనర్జీ 50 gigawatts ఉంటుండే, ఈ రోజు 250 gigawatts ఉంది. రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కానీ, వాటర్ ఇవ్వడం కానీ, నువ్వు ఏదైనా చూసుకో. ఇంతగానం చేసినాక కూడా ఒకసారి రైల్వే స్టేషన్లో చూసుకో, మొన్న ఒక్కరోజు 75 ఎయిర్పోర్ట్స్ ఇనాగ్రేట్ చేసినాడు మోదీ. ఏం చేసినాడు? డెవలప్మెంట్ చేయడు. హిందూ ముస్లిం చేస్తారంటే నీకు తెలియదు భయ్యా, నీకు తెలియదు. నేను చెప్పినా కూడా అర్థం కాదు. చెప్పగలేదు అందుభక్త అంటున్నారంటే అందుభక్తానని ఏం పర్లేదు, ప్రౌడ్ అందుభక్త అని చెప్పి. ఇంత చేస్తున్నా కానీ ఇంకా మోడీ మీద ఫుల్ హేటెడ్ అయితే పెరుగుతూ ఉంది. అసలు ఆ హిందూ ముస్లిం చేసేది అపోజిషన్ వాళ్ళు చేస్తారు. రూలింగ్ పార్టీ వాళ్ళకి ఏమవసరం? రూలింగ్లో ఉన్నారు, హ్యాపీగా రూలింగ్ చేసుకుంటారు. అసలు ఒకవేళ హిందూ ముస్లిం ఈ గొడవలు అయితే ఎవరికి లాభం? అపోజిషన్కి. వాళ్ళు క్రియేట్ చేసేది. ఇప్పుడు బీజేపీ ఏమి కంప్లీట్గా ఓన్లీ హిందూ అనే ఉండదు, అది జస్ట్ అలా ప్రచారం అవుతుంది. కానీ అందరు చూసుకుంటే అందరు హ్యాపీగానే ఉంటారు. హిందూస్ అయినా ముస్లిమ్స్ అయినా. ఓన్లీ రామ్ మందిర్ ఒకటి కట్టినందుకు కంప్లీట్గా హిందూ అంటున్నారు. కానీ మ్యాక్సిమం బీజేపీ పార్టీ మోడీ నాకు తెలిసి వన్ ఆఫ్ ద మోస్ట్ సెక్యులర్ పర్సన్. ఇప్పుడు అందరు హ్యాపీగా
ముస్లిమ్స్ హ్యాపీగా మసీదులో నమాజులు చేసుకుంటున్నారు, బిజినెస్లు చేసుకుంటున్నారు. క్రిస్టియన్స్ చర్చిలకు వెళ్తున్నారు, హ్యాపీగా చర్చిల్లో ప్రేయర్లు చేసుకుంటూ ఉన్నారు. అది ఎవరికి వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు. హిందూ ముస్లిం గొడవలు అయ్యేది ఓన్లీ అవి పొలిటికల్ పార్టీస్ క్రియేట్ చేస్తాయి. మ్యాక్సిమం అపోజిషన్ పార్టీసే క్రియేట్ చేస్తాయి. ఎందుకంటే ఆ గొడవలు అయితే వాళ్ళకే కదా లాభం. డెవలప్మెంట్ మోడీ ఉంటేనే. వీళ్ళు CJP పార్టీ వాళ్ళు హ్యాపీగా 5 స్టార్ హోటల్స్లో పార్టీ చేసుకుంటూ ఉన్నారు. వీళ్ళని నమ్ముకొని రోడ్ల మీదకి వచ్చి ఫుల్ డిస్ట్రాయ్ చేసింటారు కదా పబ్లిక్ ప్రాపర్టీ. వాళ్ళకి ఇప్పుడు లాస్. వాళ్ళందరినీ రికగ్నైజ్ చేస్తారు, వాళ్ళ మీద కేసులు అయితే పడతాయి, వాళ్ళ ఫ్యూచర్ స్పాయిల్ అవుతుంది. వీళ్ళు హ్యాపీనే ఉంటారు. CJP వాళ్ళు 5 స్టార్ హోటల్స్లో పార్టీ చేసుకుంటారు, ఆ తర్వాత దుబాయ్కి వెళ్తారు, ఖతార్ వెళ్తారు, హ్యాపీగా ఉంటారు. స్టూడెంట్స్కే ప్రాబ్లం. ద ఆల్కహాల్ ఇండస్ట్రీ హెస్ లాస్ట్ 830 billion in 4 years బికాస్ జెన్జీ ఈజ్ ఇన్ డ్రింకింగ్. జెన్జీ ఈజ్ ఇన్ డ్రింకింగ్ అని అందరూ గాంజా బ్రో గాంజా అంటున్నారు. షీ డిడ్ నాట్ హ్యావ్ టు డూ ఆల్ దట్ ఎక్స్ట్రా. మెయిన్ యాక్టర్స్ కన్నా ఏం చేయాలా ఏంటి అని ఒకటి ఉంటుంది, కానీ వాళ్ళు బ్యాక్గ్రౌండ్ యాక్టర్స్కి అయితే అసలు ఏం ఉండదు, ఏదో ఒకటి చేస్తూ ఉండాలా. ఆమె కెమెరాకి డైరెక్ట్ ఐ కాంటాక్ట్ ఇవ్వకుండా చాలా ట్రై చేస్తుంది. ఇది ఎవరో డైరెక్ట్ పూజ ట్రైన్లో పెట్టినాడు. ఆ పొగకి అంతా ట్రిగర్ అయ్యి ఏదైనా అయ్యిందనుకో అంతే ఇంకా. अरे पंडित जी, ये आपके साथ है? ये आपके साथ है? ये आपके साथ है क्या? वो जो हरकत कर रहा है ना, वो सारी पब्लिक को नुकसान करेगा, वो ध्यान रखना है. ओ पंडित जी, दादा, ओ दादा, ये क्या कर रहा हो आप? पूजा पाठ हो रही है, दिया लग रहा है उनका. भाई साहब, अरे वो बंद हो गई, आग तो बंद करवा दो यार भाई साहब. ఏమన్నా అటు ఇటు అయ్యి ఫైర్ అయిందనుకో యాక్సిడెంట్ అంతే ఇంకా. యావరేజ్ IIT బాంబే అంట, శ్రీకాళహస్తి చిత్తూరు మనోడే. 600 out of 600. ఈ అన్ని 100s ఎలా రావు. This is my friend. Please show your face, bro. 600. అసలు ఇలా డైరెక్ట్ మార్కెట్లు పెట్టేయకండి రా బాబు, ఫోర్జరీలు చేసేయగలరు. ప్రభాస్ సార్ లుక్ అందరికి తెలిసిందే. అయితే డార్లింగ్ ప్రభాస్ గారు డేట్లు కొన్ని రోజులు దొరక్క డూప్ తో చేశారనమాట. ఈ డూప్ సేమ్ ప్రభాస్ సార్ లాగా ఉండడం అందరికి తెలిసిందే కాదు, రాజాసాబ్ డూప్ అని. వాళ్ళు సేమ్ హెయిర్ స్టైల్ లుక్ విగ్ పెట్టడం జరిగింది. ఆ విగ్ మట్టు మనమే చేసాం అనమాట. మొత్తం చాలా వరకు మొత్తం మనమే చేసాం. ఒకసారి మీరు లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థం అవుతుంది. లుక్ యాజ్ దించేసాను అనమాట. మామూలు ఉంటుంది, మెంటల్ ఎక్కిపోతుంది, యాజిటేజ్ ఉంటుంది అలాగా. సో డూపుని పెట్టి చాలా వరకు సీన్లు అలాగే చేస్తుంటారు. సినిమాల్లోనే షూటింగ్ సన్నివేశాలు చాలా వరకు జరుగుతాయి. ఎందుకంటే అన్ని సార్లు హీరోలే రావాలంటే డేట్లు దొరకవు, వేరే వేరే సినిమాలు చేస్తారు. సో వాళ్ళు విగ్గులు అవి పెట్టే సేమ్ ఏదో కొన్ని సీన్లకి చేస్తే పర్లే, కానీ మరీ రాజాసాబ్లో అయితే ఎక్కడ చూసినా డూపే ఉన్నట్టు ఉంటుంది. అట్లా వేసేసి డూపులతో చేసేస్తారనమాట. రాజాసాబ్ లో చాలా వరకు అదే షూటింగ్ జరిగింది. సో మన వీడియోలు చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్. చాలా వరకు